ప్రాజెక్టు వల్ల తమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, లక్షల మందికి మేలు కలుగుతుందని ఆ రైతులు భూములు త్యాగం చేశారు. విస్తృత ప్రయోజనం కోసం ఇల్లు, భూములు కోల్పోయారు. ఇంతటి త్యాగం చేసిన తమను మాత్రం ప్రభుత్వం విస్మరించిందని జోగులాంబ గద్వాల జిల్లాలోని రాలంపాడు ప్రాజెక్టు నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం దేనికి సరిపోక 10 ఏళ్లుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని నిర్వాసితులు అంటున్నారు. R&R సెంటర్లో సరైన వసతులు లేక నిర్వాసితులు పడుతున్న పాట్లపై ఈటీవీ ప్రత్యేక కథనం. జోగులాంబ గద్వాల జిల్లా థరూర్ మండలం నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా రాలంపాడు రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. దీంతో దిగువన ఉన్న రాలంపాడు గ్రామాన్ని ముంపు ప్రాంతంగా ప్రకటించారు. నిర్వాసితులైన వారికి పునరావాసం కల్పించడం కోసం ఓబులోని పల్లి వద్ద ప్రత్యేకంగా భూసేకరణ చేసి ప్లాట్లుగా మార్చి 695 మంది అర్హులకు పట్టాలు ఇచ్చారు. ఇల్లు మంజూరైన నిర్మాణాల పురోగతి ఆశించిన రీతిలో లేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని వసతులు డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ అన్ని ఇబ్బందులు ఉన్నాయి. మాకు దయచేసి అవన్నీ కావాలని కోరుకుంటున్నాం. అలాగే అంటే బిల్లులు కూడా ఇవి పెండింగ్లో ఉన్నాయి. ఇందులో బిల్లులు కూడా పెండింగ్ ఉన్నాయి. 70 మంది కడితే ఇలా 13 పడినాయి, కేవలం 13 మాత్రం పడినవి. ఇంకా 60 మందికి ఇంకా కావాలి, బిల్లులు పడలేవు. ప్లాట్లు అన్నీ 236 ప్లాట్లు ఇందులో మంది వచ్చినాయి. ఇంకా కొంతమంది గుడ్డలు కూడా వచ్చినవి ప్లాట్లు. అవి గుడ్డలు చాలా మంది కడుకోలేక ఇబ్బంది పడుతున్నారు ప్లాట్లు. ఇంకా కొంతమందికి ఈ సెకండ్ లిస్ట్లో ఇల్లు వచ్చే అవకాశం ఉందని చెప్తారు. అయితే పాత గ్రామంలో ఉండడం వల్ల మాకు ఎలాంటి నిధులు కానీ, గ్రాంట్స్ కానీ, నీళ్లు కానీ, కరెంటు కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మీకు పాత గ్రామం మీదేందా పోతుంది అని చెప్పి మాట్లాడుతారు. ఆవాస కేంద్రంలో సౌకర్యాలు కల్పించినట్లయితే మా అందరం కూడా ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకొని ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టుల నిర్మాణంలో జలాశయాలకు భూములు ఇచ్చి నిర్వాసితులైన రాలంపాడు గ్రామస్తులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల కోసం అనుమతులిచ్చారు. జిల్లాలో అత్యధికంగా ఇల్లు కేటాయించింది ఈ గ్రామానికే. కానీ నిర్మాణాలకు అనువైన మౌలిక సదుపులు లేకపోవటం వల్ల నిర్వాసితులు ఇళ్ల నిర్మాణం కోసం ముందుకు రావట్లేదు. పైగా ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఇళ్ల నిర్మాణాలకు కూడా సరిపోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇచ్చిన డబ్బులు ఇండ్లకి డబ్బులు ఇచ్చిండు, పొలాలకు డబ్బులు ఇచ్చిండు. ఆ డబ్బులు ఈ రోజు కొనుక్కోకపోతే ఒక అద్దెక వస్తలేదు. అయినా మేము కూలిపోయినా పర్వాలేదు, 1000 గ్రామాలు బతుకుతున్నాయి. కానీ మేము కూలిపోయినా మేమేమి బాధపడతలేము. కానీ మాకు ఈ ఆర్ఆర్ సెంటర్ గురించి మంచిగా చేయాలని కోరుతున్నాం. భూమి కోల్పోయినాడు, ఇల్లు కోల్పోయినాడు, అయినా కూడా పేమెంట్ల రూపాయలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు, ఎన్ని రకాలుగా మేము మా రిప్రజెంటేషన్స్ ముఖ్యమంత్రులు కలిసిన, ఫైనాన్స్ మినిస్టర్లు కలిసిన కనీసం దాని మీద స్పందన లేకుండా చాలా బాధ. దాని డబ్బు రూపాన వాళ్ళు ఎలక్ట్రిసిటీకి రావాలా, అదేవిధంగా వాటర్ కంప్లీట్ కాలేదు, ట్యాంక్స్ కావాలా. గతంలో ల్యాండ్ ఎక్వైర్ చేసినప్పుడు వాళ్ళ గుట్టలు గిట్టలు ఇవ్వడం జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్లో మనం 500 పట్టాల పైన ఇప్పటివరకు ఇప్పడం మౌలిక వసతులు అనేది కనిపించడం లేదు. ఇక్కడ భూములు కోల్పోయిన డబ్బులు రాలేదు. డబ్బులు వచ్చిన అరకొర డబ్బులు రావడం వల్ల రైతులు చాలా మటుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే R&R సెంటర్లో సరైన మౌలిక వసతులు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని నిర్వాసితులు కోరుతున్నారు.